కొంతమంది నవ్వులు పూయించడానికే భూమి మీదకి వస్తారు. చాలామందిని నవ్వించి అందరితో హాయిగా ప్రేమగా మసులుకుని వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మనకి గుండెంతా విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధలో మళ్ళీ మనని ఓదార్చేది ఏమిటంటే వాళ్ళు పూయించిన నవ్వులే. అటువంటి నటులు అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హాస్య నటులు వేణుమాధవ్ గారు. మీ పెళ్ళే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా యాక్టర్గా? స్టార్టింగ్ ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటున్నారు, ఒక పాపులర్ పర్సన్ అని? చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్ నా హస్బెండ్. కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద కలాగే కనిపిస్తుంది, మమ్మీలా కనిపించట్లే. డాడీ కూడా పెద్దనైలా ఉండేవారన్న. ఒక తమ్ముడు మాకు. డాడీ తమ్ముడు. లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ హార్డ్ కదా ప్రభాకర్. యాక్చువల్లీ మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ట్రావెల్, లైట్స్, కంటిన్యూస్గా వర్క్ ఉండాలి, వర్క్ లేకపోతే స్ట్రెస్, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కదా, రూమర్స్ ఇవన్నీ. మరి డిడ్ యూ ఫేస్ ఎనీ ఆఫ్ దట్? ఆ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం ఆడ్గా ట్రీట్ చేయడం అంటే సో వాట్ అని. మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సావికర్? అంటే ఐ వెంట్ టు డైరెక్షన్ యాక్చువల్లీ. ఓహో, ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో యశోదాలో? 20 days అండి. 20 days ఉన్నారు. ఫస్ట్ తనకే వచ్చింది డెంగ్యూ ఫీవర్, తర్వాత వీళ్ళిద్దరికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు. మంచి వాళ్ళకి చాలా మందికి ఇలాగ తొందరగా వచ్చి వాళ్ళు తొందరగా వాళ్ళ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు అన్నట్టు అనిపిస్తుంది. తనకెళ్ళ భరణ్ గారు కారణ జన్ముడమ్మ. తను సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని. పిల్లలు ఉన్నారు కదా ఇంకా చూసుకోవడం, పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు. కానీ మా అందరికీ ఇప్పటికీ ఆ షాకేనండి. కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీయలేరండి అది. ఐ డ్రీమ్ చాలా స్పెషల్ ఇంటర్వ్యూకి వెల్కమ్ బ్యాక్ బికాస్ దిస్ ఇస్ అ న్యూ ఎపిసోడ్ అండ్ ఇది జ్ఞాపకం. ఎవరి జ్ఞాపకం అంటే కొంతమంది నవ్వులు పూయించడానికే భూమి మీదకి వస్తారు. చాలామందిని నవ్వించి అందరితో హాయిగా ప్రేమగా మసులుకుని వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మాత్రం మనకి గుండెంతా విపరీతమైన బాధ వస్తుంది. ఆ బాధలో మళ్ళీ మనని ఓదార్చేది ఏమిటంటే వాళ్ళు పూయించిన నవ్వులే. అటువంటి నటులు అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హాస్య నటులు వేణుమాధవ్ గారు. సెప్టెంబర్ నెలలో ఆయన బర్త్డే ఉంది, ఆయన మరణించిన రోజు కూడా. అంటే సెప్టెంబర్ 25th ఆయన వర్ధంతి అయితే సెప్టెంబర్ 28th ఆయన జయంతి. ఈ రెండు సందర్భాలలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం ఇవాళ. ఆయన శ్రీమతి గారు శ్రీవాణి గారు ఉన్నారు మనతో. శ్రీవాణి గారు నమస్తే. పెద్దబ్బాయి ప్రభాకర్ అండ్ చిన్నబ్బాయి సావికర్. అందరికీ హాయ్, హలో, వెల్కమ్. శ్రీవాణి గారు ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతున్నాను. అవునండి. ఎప్పుడు మిమ్మల్ని సినిమా ఫంక్షన్స్లో కానీ ఈవెంట్స్లో చూడలేదు. మీరు ఎప్పుడు వచ్చేవారు కదా? వచ్చేవారా? తీసుకొచ్చేవారు. రైట్. అఫ్ కోర్స్ మీకు సంవత్సరం అంతా తలుచుకుంటారు వేణుమాధవ్ గారిని. ఎలా ఉన్నారమ్మా మీరు? పర్లేదండి, పిల్లలు ఉన్నారు కదా ఇంకా చూసుకోవడం, పిల్లలతో అది ధైర్యంగా ఉండాలి ఇలాంటివి జరిగినప్పుడు. కానీ మా అందరికీ ఇప్పటికీ ఆ షాకేనండి అది. అంట అయ్యో తల్లి. చెట్టు అంత కొడుకులు ఇక్కడ పక్కన చూసారా ఏమంటున్నారు? అఫ్ కోర్స్ మీ బాధని ఎవ్వరూ తీయలేరండి అది. కానీ మీకు ఒక మాట చెప్పాలి, మా అందరికి కూడా యాజ్ ఫ్యాన్స్ అదే విధమైన బాధ మీ అందరం ఫీల్ అవుతామండి. అసలు మదర్ అంటారు ఏడిస్తే ఏదో కోల్పోయి, ఏడవని అసలు మామూలుగా అయితే ఏడిస్తే అది మన దగ్గర లేనట్టు అని మదర్ అంటారు. కానీ ఏడవను అసలు అయితే ఏడవను ఇంట్లో మోస్ట్లీ. సడన్ గా మీరు టాపిక్ తీసుకొచ్చి, కానీ మగపిల్లలు కాబట్టి చెప్తున్నాను ప్రభాకర్, మామూలుగా అప్పుడప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మన బాధ చెప్పేస్తేనే బెటర్. బికాజ్ అబ్బాయిలకు ఎలా ఉంటుందంటే వెంటనే ఇమీడియట్గా ఓదార్చాలనిపిస్తుంది. కానీ అమ్మాయిలకు ఎలా ఉంటుంది, లేడీస్కి మామూలుగా లోపల ఉన్న గుండె బాధ బయటకు వచ్చేయాలి. యా, మీ మీద కూడా మీరు చిన్నపిల్లలు, చాలా కష్టమైన ఒక పరిణామం ఇది. సో ఎలా ఉన్నారు ప్రభాకర్, మీరు ఎలా కోప్ అయ్యారు?
అంటే మాకు ఇది చాలా కామన్ అండి. ఎందుకు కామన్ అంటున్నా అంటే డాడీ ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా 1 మంత్ కొన్నిసార్లు షూటింగ్స్కి వేరే వేరే కంట్రీస్కి వెళ్తారు కదా. అప్పుడు వీ యూస్ టు బి అంటే మాకు అలవాటు అయిపోయింది. నాన్న ఓకే ఒక 1-2 వీక్స్ షూటింగ్లో ఉన్నారు, నాన్న లేకుండా మేము మంచిగా ఉన్నామని అనట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నాన్న మాకు ఇక్కడ లేరు కదా, మాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే షూటింగ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు, సండే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అనే ఫీలింగ్ లో ఉన్నారు. అదే దానిలో వి డోంట్ మోస్ట్లీ క్రై. మదర్కి ఏంటంటే న్యాచురల్ కదా నాన్న. అమ్మకి ఉండే అనుబంధం వేరు. అమ్మ కదా, అమ్మ భార్యగా ఆయనతో ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అయింది. హౌ ఆర్ యూ సావికర్? ఇప్పుడు ఆల్ ఓకే, వీ హ్యాడ్ టు గెట్ ఇన్ లాట్. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం చాలా డౌన్ ఉండే కానీ ఇప్పుడు ఓకే బెటర్. నాన్నగారు సినిమాలు మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ అయినవి. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ఒక్కసారి స్క్రీన్ మీదకి వస్తే అందరూ పడి నవ్వేవారు. అన్ని సినిమాలు చూసారా డాడ్వి అని? ఇప్పుడు చెప్పండి శ్రీవాణి గారు, అయితే ఇప్పుడు మీరు మీ పెళ్ళయ్యే టైంకే వేణుమాధవ్ గారు బిజీగా ఉన్నారా యాక్టర్గా? స్టార్టింగ్ అప్పుడప్పుడు స్టార్టింగ్ ప్రియమైన నీకు, ఇంకా దిల్ నా మ్యారేజ్ తర్వాత అండి. మ్యారేజ్ తర్వాత ఎక్కువ బాగా పెరిగాయి రోల్స్. ఏమనిపించింది అప్పుడు మీరు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ని చేసుకుంటున్నారు, ఒక పాపులర్ పర్సన్ అని? అసలు నేను అనుకోలేదండి ఇంత లైఫ్ ఉంటుంది నాకు అనేసి. చాలా అసలు ఎంత బాగా చూసుకునేవారంటే అసలు ఎవరినైనా చూస్తారో లేదో అలాంటి హస్బెండ్, నా హస్బెండ్ చాలా అసలు బాగా చూసుకోవడం అంటే అప్రిషియేట్ చేయడమా మిమ్మల్ని బాగా? అన్నీ అసలు అప్రిషియేట్ కాకుండా అసలు అన్నీ కావాల్సినవన్నీ సమకూర్చడం. మీరు కూడా చక్కని తల్లిలా చూసుకుని ఉంటారు ఆయన్ని, అందుకనే కదా. అంటే యాక్చువల్లీ డాడీకి ఆడపిల్ల కావాల్సిండే. అందరూ మా ఫ్యామిలీ, మా పెద్దనాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళ సైడ్ మెజారిటీ గర్ల్సే ఉన్నారు. డాడీకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. ఒక కూతురు కావాలి అని ఉండే. మేమిద్దరం బాయ్స్ పుట్టేసరికి ఇంకా మమ్మీనే కూతురులా తీసుకో, అన్ని షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఫ్రెండ్, ఒక కూతురు, ఒక వైఫ్, అట్లా అన్ని షేడ్స్ ఉంటాయి. కానీ మమ్మీని చూస్తే మీకు పెద్ద కలాగే కనిపిస్తుంది, మమ్మీలా కనిపించట్లే. డాడీని చూస్తే అదే అంటారు. డాడీ కూడా పెద్దనైలా ఉండేవారు అనమాట, ఒక అన్నలాగా. తమ్ముడు అంటారు కొంతమంది. తమ్ముడు, అది చాలా. ఎలా ఉండేవారు డాడీ ప్రభాకర్? అదే ఇప్పుడు చెప్తాను కదా. నో మీతోటి కొడుకులతోటి ఎలా ఉండేవారు? ఎలా ఉండేవారు? ఒక తమ్ముడు మాకు, మా తమ్ముడే. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఇట్లా నాకు నేను బయటకు వెళ్ళాలి, డ్రైవర్ మాట్లాడేసి అది ఇది ఉండదు మాకు. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావు, నువ్వు మాట్లాడేసుకుని వెళ్ళిపో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. ఒక లిమిట్ ఉంటుంది కొన్ని ప్లేసెస్లో, ఆ లిమిట్ ఉంటుంది. మాకు ఆ ఫ్రీడమ్. మేము ఎంత ఓకే, ఇప్పుడు నాకు 10th లో C వచ్చిందా, 70% వచ్చిందా, 60 వచ్చిందా, ఇవేం అడగరు. పాస్ అయినా ఓకే డన్, అంతే చాలు. నీతో ఎంత అవుతుంది, నీతో అంత చేసుకో, చాలు డన్. చాలా ప్రేమతత్వం అయితే. ప్రేమతత్వం.